జూలై 24న జివో నంబర్ 29ని జారీ చేసింది. ఇది అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన జివో. అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చూస్తున్న అటవీ శాఖకు సంబంధించిన జివో ఇది. ఈ జివో సారాంశం ఏంటంటే జీకే వీధి మండలం సీలేరులో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 320 ఎకరాల భూమిని జెన్కో సంస్థకు అప్పగిస్తూ ఈ జివో జారీ చేస్తారు. ఆ భూమిలో ఎవరు ఉన్నా వారిని ఖాళీ చేయమని చెప్పి దీని జివో సంబంధించి సారాంశం ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఆదివాసీ హక్కుల చట్టాలు అమలు చేస్తామని చెప్తూనే మరో పక్క చట్టాలు హక్కులను ధిక్కరించి ఈ రకంగా జివో జారీ చేశారు. ఈ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఏరియాలో 170 చట్టం ఉంది, పీసా చట్టం ఉంది, ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఉంది. ఇది కాకుండా ఈరోజు అత్యున్నతమైన ఒక రాజ్యాంగబద్ధమైన ఒక వేదిక టీఎస్సీ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఉంది. ఇక్కడెక్కడ తీర్మానం చేయకుండా ఎక్కడ ఆమోదం లేకుండా ఈరోజు అడ్డగోలుగా ఈ జివో జారీ చేయడం వెనకాల ఏముందో ప్రభుత్వం అసలు స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు ఈ జియో ఆనుకొని ఉన్న జీకే వీధి సీలేరు ప్రాంతంలో సుమారు 4 గ్రామాల పార్వతి నగర్ కానీ, శాండ్ క్వారీ కానీ, లేదా టీఆర్సీ కాలనీకి సంబంధించి కానీ ఈ గ్రామాల సుమారు 300 కుటుంబాలు జీవిస్తున్నాయి. దాదాపు 40 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాయి. వాళ్ళకి ఏ ఒక్కరికి అటవీ హక్కుల పట్టా ఇవ్వలేదు. వారి భూమికి సంబంధించి వ్యక్తిగత హక్కుపత్రం ఇవ్వలేదు, ఉమ్మడి హక్కుపత్రాలు ఇవ్వలేదు. ఈరోజు అడ్డగోలుగా వాళ్ళని ఖాళీ చేసి భూములన్నీ అప్పగించాలని చెప్పి జివో జారీ చేయడం చాలా దారుణమైన విషయం. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము 170 అమలు చేస్తాం, అనుమానం వద్దని చెప్పాడు. ఆయన చెప్పిన రెండో రోజే ఈరోజు 170ని ధిక్కరిస్తూ ఈ రకమైన జివో జారీ చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు చాలా స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆదివాసీ ప్రాంతాల ఆదివాసీ హక్కుల చట్టాలు ధిక్కరించే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం చాలా తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పుడు ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఉంది, టీఎస్ ఉంది. ఈరోజు ఈ జివో నంబర్ 29 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం లేదా ఉప ముఖ్యమంత్రి గారు లేదా గిరిజన మంత్రి గారు అసలు గిరిజన సలహా మండలిలో మీరు తీర్మానం చేశారా? ఎక్కడ తీర్మానం చేసి జివో నంబర్ 29 జారీ చేశారు? ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఈ రాష్ట్రంలో 170 మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, మీరు అనుమానాలు పడవద్దు అనుకుని చెప్తున్నాడు ఆయన. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించిన రెండో రోజే ఈరోజు ఆదివాసీ హక్కులకు తూట్లు పొడిచే విధంగా జివోలు జారీ చేయడం, ఇది ప్రభుత్వం ఒక వైఫల్యం అనుకోవాలా, చిత్తశుద్ధి అనుకోవాలా? ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ హక్కులను చట్టాలను అభివృద్ధి పేరుతో హైడ్రో పవర్ ప్రాజెక్టు బాక్సైడ్ల పేరుతో 170ని సవరించే విధంగా 170ని ధిక్కరించి ఈరోజు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడం ఇది సరైన చర్య కాదు. ప్రభుత్వం తక్షణమే జివో నంబరు 26ని రద్దు చేసుకోకపోతే మాత్రం చాలా తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు 320 ఎకరాల భూమి ఇచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడ సీలేరు పంచాయతీలో శాండ్ క్వారీ కానీ, పార్వతి నగర్కి సంబంధించి కానీ అక్కడున్న దాదాపు 4 గ్రామాల్లో సుమారు 300 మంది గిరిజనులు అక్కడ దాదాపు 40 సంవత్సరాలు జీవిస్తున్నారు. వాళ్ళకి అటవీ హక్కుల పట్టా ఈరోజు వరకు ఇవ్వలేదు. వాళ్ళకి గిరిజన గ్రామాలకు సంబంధించిన అభివృద్ధికి నిధులు కేటాయించలేదు, వాళ్ళకి ఇల్లు పట్ట ఇవ్వలేదు. రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో వాళ్ళని ఇప్పటికీ నానా ఇబ్బందుకు గురి చేస్తున్నారు. కానీ ఈరోజు గిరిజన చట్టాలు ధిక్కరించి ఈ రకమైన భూములు అప్పగించడం ఇది సరైన చర్య కాదు. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, గిరిజన మంత్రి గారు స్పందించి ఆదివాసీ హక్కుల చట్టాలు అమలు చేయడంలో వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.